మీరు మాస్క్ తీరా? ఇప్పుడు నేనంటే ఓకే, ఈ అమ్మాయి మాస్క్ తీస్తే అమ్మాయిని నేను కాపాడుకోలేను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అమ్మాయిని కాపాడండి, మీరు మాస్క్ తీయండి. అందరు అమ్మాయిలకు కాదు, కొందరు అమ్మాయిలకు మాత్రమే. అమ్మాయిలు మ్యాక్సిమం ఎందుకు డ్రామా అంటే ఇష్టపడతారు? ప్రేమించినోడి కోసం పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పింది. అయితే ప్రేమించినోడికి కూడా అబద్ధం చెప్పే అవకాశం ఉందా? తప్పై ఉండాలి. ప్రేమ అంటేనే దట్స్ అబద్ధం. నిజం. నా పాయింట్ అదే. ఇన్నాళ్ళు పెంచిన ప్రేమే పేరెంట్స్కి అబద్ధం చెప్పాల్సిన స్టేజ్ వస్తే అసలు అది ప్రేమే కాదు. కొంతమంది పేరెంట్స్తో ఫైట్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకోకపోతే వదిలేస్తారు. అలాని పోతే వదిలేస్తారు కదా. ఇవాళ రేపు ఈక్వల్ అయిపోయినాయి, ఒక అబ్బాయిలకే ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ స్నేహితులు, మిత్రులు. ఏంటి బాబా అన్న? హారా బ్రహ్మం గారు వచ్చి మీకు చెప్పారా? నాకు చెప్పారు. నాకు చెప్పారు. కల్లోనా? వాల్యూ ఇవ్వకపోయినా ఆ పర్సన్ దగ్గర ఉంటే మనకి వాల్యూ ఉంటుందా? ఉండదు. ఎందుకని అలా అనుకుంటున్నారు? అంటే వాళ్ళు మనకి వాల్యూ ఇవ్వట్లేదు అంటే ఇంకా ఎప్పటికీ ఇవ్వరని అర్థమా? అది మన బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీకైనా మేబీ మీరు ఆ మనిషిలో నెగిటివ్ చూడలేదు కాబట్టి మీకు ఆ మనిషి చేసే తప్పులు కనిపించవు. లైక్ ప్రయారిటీ ఇవ్వట్లేదు అసలు, మీకు ఒక వదిలేయాలి. డౌన్ ఇస్తున్నారు. లైక్ వాల్యూ, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు. అయినా సరే వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి ఒక హోప్తో ఉన్నారనుకోండి, కరెక్టేనా అని అడుగుతున్నాను. కరెక్ట్ ఉండొచ్చా? ఉండొచ్చు. ఏ విధంగా ఉండకూడదు కాదు. మీ లైఫ్లో మీకు మీరు ఇంపార్టెంట్ అయితే దయచేసి వెళ్ళిపోండి. మీ లైఫ్లో మీకన్నా మీరు ఆ పర్సన్ వాల్యూ ఇస్తున్నారంటే మీ లైఫ్లో మీకే ఇంపార్టెన్స్ లేదు. నా ఒపీనియన్. దట్స్ గ్రేట్ ఆన్సర్. మీరు? నేను అంతే. కానీ నాకు తెలిసి వెయిట్ చేయడమే కరెక్ట్ ఒక మనిషి కోసం. ఏ హోప్ తోటి? మనం ఏదైనా తప్పులు చేస్తూ ఉంటామండి, మనం కూడా మారుతామని మనకి మన మీద ఎలాగైతే హోప్ ఉంటుందో మనం మనుషుల మీద హోప్ కాకపోతే ఇంకెవరి మీద పడతామండి. ఓకే ఓకే, ఇది అందరు అమ్మాయిలకు కాదు, కొందరు అమ్మాయిలకు మాత్రమే. అమ్మాయిలు మ్యాక్సిమం ఎందుకు డ్రామాటిక్గా ఉంటారు? లైక్ డ్రామా అంటే ఇష్టపడతారు. గొడవ అయింది అనుకోండి, ఆ కాంటెక్స్లో అంటున్నారా? ఏదైనా సరే లాగ్ ఎక్కువ చేస్తారు. మీరేమనుకుంటారంటే నేను సారీ చెప్పాను కదా, ఇంకా తను ఎందుకు లాగ్ ఆన్ చేస్తుంది అనుకుంటారు. అమ్మాయి పాయింట్ ఏంటంటే మీరు సారీ చెప్పొద్దు, తప్పు రిపీట్ చేయొద్దు. మరి అది డైరెక్ట్ చెప్పవచ్చు కదా. చూడండి, మీరు తప్పు చేస్తున్నారు చేయలేదు అదంతా సెకండ్. ఈ డ్రామా అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు సారీ చెప్పినా చెప్పకపోయినా తప్పు రిపీట్ చేయకపోతే ఓకే. ఒకటే తప్పు రిపీట్ చేస్తున్నా తనైనా ఎంతకని చెప్తుంది. లేదు, తప్పు రిపీట్ చేయకపోయినా కంటిన్యూస్గా డ్రామా అంటే ఇష్టపడతారు అమ్మాయిలు. అందరూ కాకపోతే అట్లీస్ట్ మేబీ తను ఆ స్టేజ్ ఆఫ్ టైంలో ఇమ్మెచ్యూర్గా ఉండడం వల్ల అలా అనిపించవచ్చు. సో ఇప్పటి వరకు మీరు ఏ డ్రామా చేయలేదు కాబట్టి మీకు డ్రామా గురించి తెలియదు. రిలేషన్షిప్లో ఐడియా లేదు. ఓకే, ఒక సోషల్ మీడియా కోసం ప్రేమించిన అబ్బాయిని వదులుకోవడం కరెక్టేనా? కాదు. ఎందుకు? తన ప్యాషన్ అది, తన ప్యాషన్ అయి ఉండొచ్చు కదా సోషల్ మీడియా అనేది. తనని రెస్పెక్ట్ ఇవ్వడం కూడా కరెక్టే కదా. కాబట్టి తనని వదిలేసుకోవడం అంటే ఇంకా తనని కెరియర్ వదిలేసుకోవడం అంటే నాకు తెలిసి తన కెరియర్ని ఇష్టపడుతున్నప్పుడు మనం ఎందుకు తన కెరియర్ని ఇష్టపడకూడదు? నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. తెలుగు లవ్ని కలిగించే హార్మోన్ ఏంటి? సింపుల్ క్వశ్చన్. ఫ్రెండ్స్ బ్రో. ఫ్రెండ్స్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ స్నేహితులు, మిత్రులు. ఏంటి బాబా అన్న? హార్మోన్ ఐఎమ్ ఆస్కింగ్. లవ్ని కలిగించే హార్మోన్ ఏంటి? వాళ్ళకన్నా పెద్ద హార్మోన్ ఏమి ఉండదు బ్రో. ఓకే, నో కామెంట్. మీరు మాస్క్ తీరా? ఇప్పుడు నేనంటే ఓకే, ఈ అమ్మాయి మాస్క్ తీస్తే అమ్మాయిని నేను కాపాడుకోలేను బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అమ్మాయిని కాపాడండి, మీరు మాస్క్ తీయండి. నేనా? ఓకే ఓకే ఓకే, ఐ మీన్ ఫ్రెండ్స్ కాలేదా? లైక్ ఒక సోషల్ మీడియా అకౌంట్ కోసం
ప్రేమించిన అబ్బాయిని వదిలేస్తున్నారు చాలామంది, అది కరెక్టేనా అని అడుగుతున్నాను. మీకు అర్థమైందా? మీడియా అకౌంట్ కోసం ఇన్స్టాగ్రామ్ కోసం అని చెప్పి అబ్బాయితో బ్రేకప్ చేసేసుకో. యా యా అంతే. ఇన్స్టాగ్రామ్ కోసం కాదు దట్స్ వెరీ సిల్లీ థింగ్ టు లిసన్ బట్ ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీవేర్. చూడండి, ఇప్పుడు మీరైనా మీ ఫ్రెండ్స్లో జరిగిన బ్రేకప్స్ మీద కానీ మీకు జరిగిన బ్రేకప్స్ మీద కానీ మీరు ఒక అమ్మాయిల పర్స్పెక్టివ్ని జడ్జ్ చేస్తారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కామెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? సేమ్ వే అమ్మాయిల సైడ్లో కూడా స్టోరీస్ ఇక్కడ నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు. సమ్ ఆఫ్ ద దేర్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. ఓకే ఓకే అది మీ ద్వారా నేను తెలియజేయాలని. ఐ ఫీల్ ఇట్స్ రాంగ్. ఇట్స్ రాంగ్. అంటే ఏ విధంగా రాంగ్? ఆబ్వియస్లీ సోషల్ మీడియా అకౌంట్ కోసం వెరీ స్మాల్ అని కాదు, ఇష్యూ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. టెంపరీ థింగ్స్ కోసం ఎక్కువ ఇది చేయకూడదు. పర్మనెంట్ ఒక మనిషి That's point. అంతే. మీ లైఫ్ లో పర్మనెంట్ గా మనిషి ఉంటాడు. అకౌంట్ టెంపరీ కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఆబ్వియస్లీ టెంపరీ కోసం పర్మనెంట్ ని దూరం చేసుకోకూడదు. దట్స్ గ్రేట్. అంతే. ఇప్పుడు అమ్మాయి ప్రేమించినోడి కోసం పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పింది. అయితే ప్రేమించినోడికి కూడా అబద్ధం చెప్పే అవకాశం ఉందా? ఇప్పుడు ఐ మీన్ మీకు ఒక సూపర్ పవర్ వచ్చింది. ఆ సూపర్ పవర్ ప్రకారం మీ ఫ్యూచర్ మీరు అనుకున్నట్టు డిజైన్ చేసుకోగలరు. అలా అయితే మీ ఫ్యూచర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు? ఒక అంబానీ. ఓకే, నో ప్రాబ్లం, చెప్పండి. అంబానీ రేంజ్ రిచ్గా బ్రో, ఏం లేదు. అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఓకే. వాళ్ళు తినడానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్లో వెళ్తుండగా ఉండడానికి ఒక ఇల్లు. ఒకటి చెప్పనా, మీ డ్రెస్ సెన్స్కి మీరు మాట్లాడే మాటలకి సంబంధమే లేదు. బ్రో ఏంటి బ్రో అంత మాట అన్నావు? బ్రో, ఇది నా డ్రెస్ అనుకుంటున్నారా బ్రో? అదేనా చాలా స్టైల్గా. మీరు నార్త్ ఇండియన్స్ అనుకున్నాను. ఆల్వేస్ అందరూ అదే అనుకుంటారు. ఓకే, అయితే నేను అన్నా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బెటరా లేకపోతే లవ్ బెటరా? అంటే ఫ్రెండ్షిప్పే బెటర్. ఎందుకని? ఫ్రెండ్స్ ఉన్నంత కాలం ఫ్రెండ్షిప్ బెటర్. లవర్ వదిలేకుండా ఉంటే లవ్ బెటర్. ఇప్పుడు ఫ్యూచర్లో ఒకవేళ మెన్ లేకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మైండ్ ఉండాలి, బట్ అమ్మాయిలు కూడా మంచిగా చూసుకోవాలి. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండకూడదు. కొంచెం కేరింగ్ ఉండాలి అమ్మాయిల మీద. ఓకే, క్వశ్చన్ అర్థం కాలేదా? అమ్మాయి అబ్బాయిని క్వశ్చన్ తప్పై ఉండాలి. ప్రేమ అంటేనే దట్స్ అబద్ధం. నిజం నిజం ఉండాలి ప్రేమలో. ఇంకా లేనిది ప్రేమ ఉండదు. లైక్ ఇప్పుడు 20 years ఎవరా మీరు ఇలా ఉన్నారండి? బబ్లు ఫ్రెండ్స్ అండి. పెంచిన పేరెంట్స్కి ప్రేమించినోడి కోసం అబద్ధం చెప్పింది. అలాంటిది ప్రేమించినోడికి అబద్ధం చెప్పదా అని నేను అడుగుతున్నాను. నా పాయింట్ అదే. ఇన్నాళ్ళు పెంచిన పేరెంట్స్కి అబద్ధం చెప్పాల్సిన స్టేజ్ వస్తే అసలు అది ప్రేమే కాదు. అసలు ఇంత ప్యూర్లో పేరెంట్స్ దగ్గర నుంచి కాకుండా ఇంకెవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ ఉండదు. అలాంటిది వాళ్ళనే వదిలేసుకున్నారంటే ఇంకా అంతకన్నా అబ్బాయిని కూడా వదిలేసే ఛాన్స్ ఉందంటారా? అబ్బాయిని వదిలే ఛాన్స్ అంటే చెప్పలేమండి. కొంతమంది పేరెంట్స్ కూడా ఒప్పుకోరు ఇంట్లో. నిజమైన ప్రేమ అయినా వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు మేబీ. సో వాళ్ళు అర్థం చేసుకోలేని స్టేజ్లోని తను వాళ్ళని వదిలేసింది అని కూడా అనుకోవచ్చు. కొంతమంది పేరెంట్స్తో ఫైట్ చేస్తారు, వాళ్ళు ఒప్పుకోకపోతే వదిలేస్తారు. అలాని వదిలేస్తారు కదా. పేరెంట్స్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పేరెంట్స్ ఒప్పుకోకపోతే వదిలేసి వచ్చేస్తున్నారు. అంత మాత్రాన వాళ్ళ పేరెంట్స్ మీద వాళ్ళకి ప్రేమ లేదని కాదు, పార్ట్నర్ మీద లేదని కాదు. సిచ్యువేషన్స్ తర్వాత అన్ని సర్దుకుంటాయి. సో సరే, అమ్మాయిలు ఎక్కువగా ఏ విషయాల్లో అబద్ధాలు చెప్తూ ఉంటారు? నేనైతే చెప్పలేదండి. మోస్ట్లీ నిజం చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సమ్ ఆఫ్ ద గర్ల్స్ ఉంటారు కదా, ఎక్కువగా అబద్ధాలు అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు ఆడతారు అని నేను నమ్మను. అబ్బాయిలు అబద్ధాలు చెప్తారని అనుకున్నాను. బట్ నాట్ ఇన్ జెండర్.
అబద్ధంకి జెండర్ ఏ ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు ఇంకా అబ్బాయిలు ఎక్కువే చెప్తారేమో. అబ్బాయి ఇద్దరు ఈక్వలే అంతే. ఇవాళ రేపు అన్నీ ఈక్వల్ అయిపోయి మంచి చెడు అన్నిట్లోని అందరికీ ఈక్వల్ షేర్ ఉంది. ఓకే, ఇవాళ రేపు ఈక్వల్ అయిపోయినాయి, ఒక అబ్బాయిలకే ఈక్వాలిటీ లేదు. ఈక్వాలిటీ ఫైట్ చేస్తున్నారు కదండి, మంచిలోని చెడులోని అన్నిట్లోని. ఎక్కడ విన్ అవ్వలేదు అంతే. అది అవ్వదు కూడా. ముందు లేడీస్ లాస్ట్ అన్ని కలిపి ఫేవరబుల్గా గర్ల్స్ కొన్నాయి, ఎగ్నిస్ట్గా బాయ్స్ కొన్నాయి కదా. అలా ఏం లేదండి. లాస్ట్ కోర్ట్స్ గవర్నమెంట్స్ ఇవన్నీ కలిపి అమ్మాయిలకు ఫేవరబుల్గా ఉన్నాయి. ఎగ్జాక్ట్, నేను అదే అనుకున్నాను. యా, ఒక రకంగా రిజర్వేషన్స్ కూడా చూసుకుంటే అమ్మాయిలకి ఉన్నాయి. అది వదిలేయండి, మిగతా అన్ని విషయాల్లో ఏ చిన్న తప్పు చేసినా అమ్మాయికి ఏం పర్లేదు, బట్ అబ్బాయిలకు మాత్రం అలా లేదు అనుకుంటున్నారా మీరు? అమ్మాయికి ఇంకా ఎఫెక్ట్ అవుతుంది కదా, బయట చుట్టాల నుంచి కానీ అక్కడ లొకాలిటీ వల్ల ఇంకా ఇదవుతుంది. అబ్బాయిలు అంటే మళ్ళీ కొంచెం లైట్గా తీసుకుంటారు. అంటే అదే మీకు ఈ అబ్బాయిలు బ్రేకప్ స్టోరీలు లేకపోతే బ్రేకప్ అవగానే వాళ్ళ ఎక్స్పోజర్ ఎక్కువ. జనరల్గా బ్రేకప్ ముందు కూడా ఒక అబ్బాయికి ఎక్స్పోజర్ ఎక్కువ. సో అబ్బాయి లైఫ్లో ఏం జరిగినా అందరికి ఎక్స్పోజర్ అంటే ఇప్పుడు మీరున్నారు రిలేషన్షిప్తో ఇర్రెస్పెక్టివ్గా స్కూల్ టైం నుంచి మీరంటే మీ లొకాలిటీలో తెలుస్తుంది ఆటలు పాటలు, కానీ మీ లొకాలిటీలో పర్టికులర్గా ఒక అమ్మాయి గురించి అంటే తెలియదు, అమ్మాయికి ఎక్స్పోజర్ ఉండదు. సో బ్రేకప్ అయినా మీకు మీ లొకాలిటీలో ఉండే మీ ఫర్దర్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్యాంగ్కి కానీ తెలుస్తుంది, మీకు ఎక్స్పోజర్ ఎక్కువ. అమ్మాయిలకి ఏంటంటే ఈ ఏదో ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు చేసిన పనికి మొత్తం అందరినీ. క్వశ్చన్ అర్థం కాలేదా? అబ్బాయిలే లేకపోతే బాగోదు పర్లేదు. మని లేకపోతే ఎలా అవుతుంది? బాగోదు, బోరింగ్గా ఉంటుంది. ఓకే, 2030 కల్లా ఎవరు ఉండరంట. ఎందుకు ఉండరు? ఎవరు చెప్పారు ఉండరని? అంటే పుట్టరంట అబ్బాయిలు, ఎక్కువగా అమ్మాయిలే పుడతారంట. అలా ఏం ఉండదు. అది ఎలా మనం చెప్పగలం? అది చెప్పొచ్చు, అంటే సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి అట్లా. అలా ఏం ఉండదు. పుడతారా? పుడతారు. ఓకే, అంటే బ్రహ్మం గారు వచ్చి మీకు చెప్పారా? బ్రహ్మం గారు వచ్చి మీకు చెప్పారా? నాకు చెప్పారు. నాకు చెప్పారు. కల్లోనా? వెరీ గుడ్.